హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో స్టార్టరు. ఇది ఒక 4-5 రోజుల నుంచి వర్షం పడడం వల్ల మోటార్ ఆన్ చేయగలేదు. ఈ మధ్యలో ఇందులో చీమలు, మధ్యలో బల్లి చచ్చిపోయినాయి. ఇంతకుముందు ఇవి చేసినాం. ప్లస్ ఇవన్నీ వైర్లు కూడా హీట్ అయిపోయినాయి. నేను ఇది పట్టుకొని ఇట్లా ఇవన్నీ ఇట్లా కనిపించాలి. అది వీడియో రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవరు ట్రాన్స్ఫర్ నుంచి వెళ్ళి ఫీజులకు బరాబరి వస్తుందా లేదా అని వోల్ట్స్ మీటర్ ద్వారా చెక్ చేసుకోవాలి. ఇట్లా పెట్టుకొని మీటర్ కూడా చేయించు. 368. ఓకే ఓకే, అన్నిట్లలో సేమ్ వస్తుంది దాదాపు. ఈ పవర్ ఓకే. క్యూస్లో పెట్టి మొత్తం తీసిన తర్వాత నాకు ఎంత అవుతుంది అంత ఎడిట్ చేసుకున్నాం. ఇప్పుడు నువ్వు ఇది చెప్పిరావా ఇవరకు? ఇప్పుడే మరి ఇది లూజ్ ఉందండి, లూజ్ ఉన్నది ఇది. ప్లస్ ఇప్పుడు ఏమి పీస్ వైర్ పెట్టాక కొట్టేసిందా? నువ్వు ఒకసారి పెట్టి చూస్తావా పీస్ వైర్? ఇక కొట్టేసిందంటే గిన్నె మారుతుంది. గిన్నెనా? మీదనే గిన్నె పైన అన్నీ. ఓకే, ఇది ఇప్పుడు ఇవన్నీ ఇప్పేయాలి. ఇప్పుడు మన ఇంకో బల్లి ఇట్లున్నదా మీద చచ్చిపోయింది, తీసేసిన బల్లి. కరెంటు పెట్టక 15 రోజులు అవుతుంది. అవునా? వర్షం కొట్టినేసి. తీసుకొని ఇంతకుముందు చింతపుల్ల ఇది యాక్చువల్గా దీన్ని బ్రష్ ఉంటే బ్రష్ తోటి క్లీన్ చేయాలి. ఇక్కడ టైం మీద మేము బ్రష్ తీసుకెళ్ళలేదు కాబట్టి దీంతో చింతపుల్లతోటి క్లీన్ చేస్తున్నాం. బ్యాగ్ రంధ్రం పడుతుంది. ఇది మాడిపోయింది మొత్తం. యాక్చువల్లీ ఇది పని చేయదు బాబు, ఇది పని చేయదు. ఇక ఇలా పేస్ టు పేస్ అవి మాడిపోయింది. నేను కొత్తది తీసుకురావాల్సిందే. అంత గారిపోయింది పల్లి. ఇది పని చేయదు. మళ్ళీ దొరకద్ది, ఇది దొరుకుతుంది. వీళ్ళే వీళ్ళు అంటుకుంటలేదు. ఇగో ఇది చూసినా, ఇది అంటుకోవాలి. ఇది దీని ఫ్లెక్సిబిలిటీ ఏంది లేదు. ఇది అంటుకొని ఉండాలి. ఇట్లా ఇట్లా పెట్టు, ఇట్లా అంటుకొని ఉండాలి. ఇట్లా ఇక పెయిన్ చూసినా, దీన్ని ఏం చేయలేము. మరి దీన్ని చేయించదా? చేయించలేదు. దీన్ని ఇక మాడిపోయింది. చూడవు, కొత్తది కొనుకొచ్చుకోండి. ఎల్టీఎల్కే ఇది రిలేకు. ఎల్టీఎల్కే రిలే దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుంది. 800 ఉంటుంది. ఇదా? నీకు ఆర్డినర్ అయితే 400 దొరుకుతుంది. మరి ఎల్టీఎల్కే దొరకకపోతే ఆర్డినర్ తీసుకురా. ఏమైనా చేస్తావు? కంపెనీ అయితే మంచిగా మోటార్కు నీకు అట్లా అదేనా కంపెనీ అమ్మా. ఇది ఎల్టీఎల్కేనే షార్ట్ కంపెనీ. ఆ రోజు తెచ్చింది ఇది ఎల్టీఎల్కేనే మొత్తం షర్ట్ తెచ్చింది. బోరింగ్ మోటార్ కూడా వచ్చింది. ఇప్పుడు అది తీసే బంద్ చేయాలి అంతే. ఫ్రెండ్స్,
ఇగో ఫస్ట్ రిలే మొత్తం ఏం లేకుండా బర్న్ అయిపోయింది. అది ఆడిపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఇగో కొత్త రిలే తీసుకురావడం జరిగింది. ఈ కొత్త రిలేని ఇప్పుడు ఇన్స్టాల్ చేయబోతున్నాను. బాగా పెద్ద సాటర్ మనం అయితే సరిపోతుంది. ఈ రిలే పెట్టిన తర్వాత మధ్యలో ఇవి పోల్స్ ఉంటాయి, 4 పోల్లు ఉంటాయి. ఈ పోల్లకు కనెక్టింగ్ చేసి మంచిగా ఫిట్గా టైట్ చేయగలను. ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పుడు ఇవన్నీ మొత్తం మాడిపోయిండే, ఇవి చీది మళ్ళీ కొత్తగా చేసి దీన్ని ఇవి మళ్ళీ ఫిట్ చేయడం జరిగింది. ఇది ఆటోమేటిక్. ఫస్ట్ ఈ 3 వైర్లు, ఈ ఆటోమేటిక్ స్టార్టింగ్లో 3 వైర్లు ఒక ఓళ్ళకెళ్ళి వస్తాయి. అవి 3 వైర్లను మీద రిలేకు మీద అప్ సైడ్ చేయగలను. దీని కోడింగ్ సిస్టమ్ RY బ్లూగా పెట్టుకోవాలి. కొత్త రిలే ఫిట్ చేయడం జరిగింది. అండ్ ఇవి మొత్తం బర్న్ అయిపోయిండే, ఇవి కొత్తగా జీరి మళ్ళీ ఫిట్ చేయడం జరిగింది. ప్లస్ ఆటోమేటిక్ ఈ మధ్యలో అంటే స్టార్టింగ్లో ఈ 3 వైర్లు రిలేకు మీది భాగాల 3 వైర్లు ఇవ్వాలి. మరి మధ్యలో గ్రీన్ వైర్లు ఇది లెఫ్ట్ సైడ్కు ఇవి ఇక్కడ ఒకటి అండ్ ఒకటి మ్యాగ్నెటిక్ ఒకటి కింద ఇక్కడ ఇవ్వాలి. అండ్ ఈ స్విచ్ వైర్లు బ్లాక్ ఇక్కడ ఆపోజిట్లో కనెక్షన్ చేయాలి. ఒకవేళ పీసులు పెట్టిన తర్వాత ఆటోమేటిక్ పవర్ సప్లై కాకపోతే ఈ వైర్లను, ఈ రెడ్ను ఎల్లో వైర్లను ఏవైనా 2 ఇటు అటు ఇటు వేసి చేసినచో ఆటోమేటిక్లకు సప్లై అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్.